ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ టీంపై ఆస్ట్రేలియా టీం అన్బీటెన్ విక్టరీ కొట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ వన్డే ఫార్మాట్లో హైయెస్ట్ టార్గెట్ చేసిన టీంగా ఆస్ట్రేలియా టీం హిస్టరీ క్రియేట్ చేసింది. ఎక్స్పీరియన్స్ బౌలర్స్ లేకపోవడంతో అందరూ ఏం ఆడతారులే అని అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా టీం కూడా తక్కువేం కాదు, మేము కూడా ఛాంపియన్స్ ప్లేయర్స్ అని నిరూపించారు. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీం ఇంగ్లాండ్ టీంని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని చెప్పింది. ఇంగ్లాండ్ టీం స్క్వాడ్లో జెమ్మీ ఓటన్ ప్లేస్లో జెమ్మీ స్మిత్ని తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా టీంలో కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ని 6th బౌలింగ్ అటాక్గా పెట్టుకున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ బెన్ డకెట్ ఫస్ట్ ఓవర్లోనే ఫిల్ సాల్ట్ అటాకింగ్ ఇంటెంట్ చూపించాడు. అదే ఫామ్ని కంటిన్యూ చేయాలని సెకండ్ ఓవర్లో ట్రై చేశాడు. మిడ్ ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న అలెక్స్ క్యారీ ఒక అద్భుతమైన క్యాచ్తో అప్పటి వరకు బాగా ఆడుతున్న ఫిల్ సాల్ట్ని ప్రెవిలియన్కి పంపించాడు. 1 డౌన్లో వచ్చిన జెమ్మీ ఓటన్ కూడా ఫస్ట్ ఓవర్లోనే బౌండరీ స్టార్ట్ చేశాడు. సేమ్ ఇదే విధంగా జెమ్మీ స్మిత్ కూడా 3/4తో ఫామ్ని కంటిన్యూ చేస్తున్న టైంలో 4 కోసం ట్రై చేసి అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 5 ఓవర్స్లోనే 2 వికెట్స్ డౌన్ అయ్యి 2 మెయిన్ ప్లేయర్స్ని ఇంగ్లాండ్ టీం కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్ని పెంచుకుని జెమ్మీ స్మిత్ని తీసుకున్నా తను అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఇక నంబర్ 4లో వచ్చిన జో రూట్ అండ్ అదర్ ఎండ్లో ఉన్న బెన్ డకెట్తో కలిసి మంచి రన్ రేట్ని పెంచుతూ స్కోర్ని ఓవర్స్కి తగ్గట్టుగా ముందుకు తీసుకువెళ్లారు. బెన్ డకెట్ బౌండరీ స్కోర్తో ఆస్ట్రేలియా టీం బౌలర్స్ని కొంచెం ప్రెజర్లో పెట్టాడు. ఇంకా అదర్ ఎండ్లో ఉన్న జో రూట్ తన ఫామ్ని అందుకొని బెన్ డకెట్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. బెన్ డకెట్ మాత్రం ఫస్ట్ 5 బాల్ సింగిల్స్ ఇచ్చినా కూడా లాస్ట్ బాల్కి 6 or 4 కొడుతూనే వచ్చాడు. బెన్ డకెట్ అండ్ జో రూట్ ఇద్దరు కలిసి స్పిన్నర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్న ఎక్కడే కానీ తమ వికెట్ ఇవ్వకుండా ఆస్ట్రేలియా టీం బౌలర్స్ని డీప్ ప్రెజర్లో పెట్టారు. మంచి బాల్స్కి రెస్పెక్ట్ ఇస్తూ ఎక్కువగా డాట్ బాల్స్ ఆడకుండా లూజ్ బాల్స్ని బౌండరీస్ కొడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్న టైంలో అన్ఫార్చునేట్గా జో రూట్ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అప్పటికే వాళ్ళిద్దరు కలిసి 158 పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇక నంబర్ 5లో వచ్చిన హ్యారీ బ్రోక్తో కలిసి బెన్ డకెట్ తన 3rd ఓడీ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సెంచరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బెన్ డకెట్ మాత్రం బౌండరీస్ కొడుతున్న టైంలో హ్యారీ బ్రోక్ కూడా అదే ఫామ్ని కంటిన్యూ చేయాలని చూసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే రెండులో ఇంగ్లాండ్ టీం వికెట్స్ పడుతున్న బెన్ డకెట్ మాత్రం స్కోర్ రేట్ని తగ్గించకుండా తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. ఇక నంబర్ 6లో వచ్చిన జాస్ బట్లర్ తను కూడా క్రీజ్లో ఉన్నప్పుడు తన ఫామ్ని అలాగే కంటిన్యూ చేయడానికి పోయి క్యాచ్ ఇచ్చి జాస్ బట్లర్ కూడా అవుట్ అయ్యాడు. ఇక జాస్ బట్లర్ 21 బాల్స్తో 1/6 and 1/4తో 23 రన్స్ చేశాడు. ఇక నంబర్ 7లో వచ్చిన లివింగ్ స్టోన్తో కలిసి బెన్ డకెట్ మళ్ళీ 150 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. లివింగ్ స్టోన్ కూడా 10 బాల్స్ డాట్ ఆడి తను కూడా లాస్ట్ 5 ఓవర్స్ ఉన్నాయి కదా అని 6 కోసం ట్రై చేసి 14 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. బెన్ డకెట్ మాత్రం 6 వికెట్స్ పడినా కూడా తన ఫామ్ని ఎక్కడా తగ్గకుండా 4 కోసం ట్రై చేసి లబోషన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే హైయెస్ట్ 165 రన్స్ చేసిన ప్లేయర్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక నంబర్ 8లో వచ్చిన బ్రెడెన్ కార్డ్స్ కూడా 6 కోసం ట్రై చేసి లబోషన్ బౌలింగ్లో క్యాటన్ బౌల్డ్ అయ్యాడు. ఇక నంబర్ 9లో వచ్చిన జోఫ్రా ఆర్చర్ మాత్రం 6 and 4తో లాస్ట్ 2 ఓవర్స్లో ఫియర్లెస్ బ్యాటింగ్తో కేవలం 10 బాల్స్తో 21 రన్స్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ టీం 50 ఓవర్స్లో 351 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయింది. ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్గా ఇంగ్లాండ్ టీం క్రియేట్ చేసింది. ఇంక ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత 352 రన్స్ భారీ టార్గెట్తో ఆస్ట్రేలియా టీం చేసింగ్కి దిగింది. ఆస్ట్రేలియా టీం ఓపెనెంట్ ఫస్ట్ ఓవర్ నుంచి అనుకున్నంత స్టార్ట్ అయితే చేశారు. కానీ సడన్గా జోఫ్రా ఆర్చర్ సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్కి ట్రావిస్ హెడ్ జోఫ్రా ఆర్చర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా 1 డౌన్లో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం తన ఫామ్ని కంటిన్యూ చేయలేక వుడ్ బౌలింగ్లో డకెట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 4లో వచ్చిన మార్నస్ లబోషన్ ఫస్ట్ ఓవర్లోనే 4 కొట్టి ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. అదే రెండులో ఉన్న మాథ్యూ షాట్ కూడా 6 and 4తో ఫియర్లెస్ బ్యాటింగ్ చూపించాడు. అయితే కొడితే 4 అయినా కొట్టాలి 6 అయినా కొట్టాలి అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. ఇంకా అదే రెండులో ఉన్న మార్నస్ లబోషన్ కూడా రిక్వైర్ రన్ రేట్ని తగ్గించడం కోసం 4 కోసం ట్రై చేసి 47 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. మాథ్యూ షాట్ అండ్ లబోషన్ వాళ్ళిద్దరూ కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఆస్ట్రేలియా టీంని కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టారు. ఇంకెలాగో పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది కదా అని మాథ్యూ షాట్ నంబర్ 5లో వచ్చిన జాస్ ఇంగ్లీష్తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ లివింగ్ స్టోన్ బౌలింగ్లో క్యాటన్ బౌల్డ్ అయ్యి ప్రెవిలియన్కి వెళ్ళాడు. మాథ్యూ షాట్ 63 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 5లో వచ్చిన జాస్ ఇంగ్లీష్ అండ్ నంబర్ 6లో వచ్చిన అలెక్స్ క్యారీ ఇద్దరు కలిసి విధ్వంసకరమైన బ్యాటింగ్తో 4s and 6తో ఉచ్చకత బ్యాటింగ్ చేశారు. మెయిన్గా జాస్ ఇంగ్లీష్ మాత్రం ప్రతి ఓవర్కి కనీసం 2 బౌండరీస్ అయినా కొడుతూ వచ్చాడు. ఇక అలాగే అలెక్స్ క్యారీ కూడా బౌండరీస్ కొడుతూ ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడాడు. ఇంపాక్ట్ ఇంగ్లాండ్ టీం ఫీల్డర్స్ ఛాన్సెస్ వచ్చినా మిస్ చేసుకున్నారు. ఫైనల్గా అయితే అలెక్స్ క్యారీ 69 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 7లో వచ్చిన మ్యాక్స్వెల్ మాత్రం ఫస్ట్ బాల్ నుంచే బౌండరీ స్కోర్ చేశాడు. అదరేన్లో ఉన్న జాస్ ఇంగ్లీష్ మాత్రం 3 సిక్సెస్తో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా మ్యాక్స్వెల్ మాత్రం తన ఫేవరెట్ షాట్తో విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు. వీళ్ళిద్దరు బ్యాటింగ్తో చేసింగ్ని ఈజీ చేశారు. ఇక లాస్ట్లో జాస్ ఇంగ్లీష్ 6 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. ఎనీవే ఒక బ్రిలియన్ నాక్తో అయితే ఆస్ట్రేలియా టీం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఓడీ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే హైయెస్ట్ రన్స్ చేసింగ్ చేసిన టీంగా ఆస్ట్రేలియా టీం హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంక ఈ మ్యాచ్లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించిందో కామెంట్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.